అనంతపురం జిల్లాలో ఎరువులు కొరత లేదని జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ తెలిపారు. ఈ మేరకు అనంతపురం నగరంలోని కలెక్టరేట్లోని శనివారం సాయంత్రం 4:30 సమయంలో మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో ఎరువులు కొరత లేదన్నారు. రైతులు ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. ఆన్లైన్ ద్వారా ఎరువులను పంపిణీ చేస్తున్నామని గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఎస్పెషల్లీ నార్త్ కోస్టల్ జిల్లాల్లో యూరియాకి సంబంధించి కొన్ని అడ్వర్స్ న్యూస్ అన్నది రావడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ మన జిల్లాలో యూరియా డిస్ట్రిబ్యూషన్ స్టేటస్ అండ్ ఎలా చేస్తున్నామన్నది అందరికి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం అని చెప్పి ఈ ప్రెస్ బ్రీఫింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. మీ అందరికీ తెలుసు, లాస్ట్ మంత్ అంటే June 8 నుంచి మన రాష్ట్రంలో ఈ ఫర్టిలైజర్ డిస్ట్రిబ్యూషన్ అంటే యూరియా డిఏపి డిస్ట్రిబ్యూషన్ అన్నది మనము APAMS యాప్ ద్వారా మనం చేయడం జరుగుతుంది. అంటే ఒకప్పుడు మాన్యువల్గా చేస్తున్న డిస్ట్రిబ్యూషన్ని ఇప్పుడు యాప్ ద్వారా మనం చేస్తున్నాము. సో దీనివల్ల ఒక ఎఫిషియెంట్ సిస్టమ్ ట్రాన్స్పరెంట్ డిస్ట్రిబ్యూషన్ తీసుకుని రావడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఈ ఖరీఫ్ సీజన్ నుంచి ఈ సిస్టమ్ తీసుకుని రావడం జరిగింది. సో ఇందులో భాగంగానే ఎనీథింగ్ అంటే ఏదైనా ఒక క్రాప్ మనం వేస్తున్నప్పుడు ఆ క్రాప్ ఎలాంటిది అండ్ ఎన్ని ఎకరాల్లో వేస్తున్నారు అన్న దాన్ని బట్టి అదే ఒక టెంటేటివ్ నంబర్ అన్నది సైంటిఫికల్లీ డిరైవ్డ్ నంబర్ అన్నది అంటే ఎన్ని బస్తాలు వేయాలన్నది అదే చెప్తుంది. సో దాన్ని బట్టి రైతులు ఓవర్ యూస్ చేయకుండా ఎఫిషియెంట్ డిస్ట్రిబ్యూషన్ చేయడం కోసం అన్ని ఈ సిస్టమ్ చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. సో లాస్ట్ 1 month నుంచి మన రాష్ట్రంలో మన జిల్లాలో ఈ సిస్టమ్ ద్వారానే మనము ప్రతి ఒక్కరికి ప్రతి రైతుకి కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేయడం స్టార్ట్ చేశాము. దీనికి సంబంధించి అంటే ఎప్పుడైతే మనం ఈ యాప్ని లాంచ్ చేశామో దీనికి సంబంధించి ఎంటైర్ ట్రైనింగ్ ఫీల్డ్ లెవెల్ వరకు కూడా ఇవ్వడం జరిగింది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఈవెన్ రీటైలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో ఈ సిస్టంలో ప్రతి ఒక్క రీటైలర్ RSK దగ్గర నుంచి ప్యాక్స్ తర్వాత DCMS ఇలా ప్రతి ఒక్కరు ఎవరైతే రీటైలర్స్ ఉంటారో లైసెన్స్ రీటైలర్స్ ఉంటారో ప్రతి ఒక్కరిని కూడా మనం ఈ యాప్లోకి ఎన్రోల్ చేసుకుంటూ దాని తర్వాత ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు మొత్తం మన జిల్లాలో ఉన్న 3,91,000 మంది రైతులకు సంబంధించి ఆల్మోస్ట్ 90% రైతులు ఈ సిస్టంలో ఆన్బోర్డ్ అయి ఉండడం జరిగింది. అండ్ 10% ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నెక్స్ట్ ఒక 1 week 10 daysలో మనం చేసేస్తాము. అండ్ ప్రజెంట్ విత్ రెస్పెక్ట్ టు స్టాక్ ఆఫ్ యూరియాకి సంబంధించి చూసుకుంటే మన జిల్లాలో యాజ్ ఆన్ డేట్ 18,000 metric tons అవైలబుల్గా ఉంది. ట్రెండ్ ప్రకారం June, July మంత్స్లో 20% యూస్ చేస్తాము అండ్ August, September మంత్స్లో 30% యూస్ చేసుకుంటూ వస్తాము. సో దాని ప్రకారం చూసుకుంటే మనకి ఈ నెలకి మనకు అవైలబుల్ స్టాక్ ఉండవలసింది 11,000 metric tons, బట్ అవైలబుల్గా ఉన్నది 18,000 metric tons. సో స్టాక్ అవైలబిలిటీ ఉంది అండ్ సిస్టమ్ కూడా చాలా స్మూత్గా జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించి CMO నుంచి ఒక ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరిగిందండి. దాంట్లో చూసుకుంటే ఓవరాల్గా స్టేట్ యావరేజ్ కంటే మన జిల్లా పర్ఫార్మెన్స్ అన్ని కేటగిరీస్ చాలా పర్ఫెక్ట్గా ముందుకెళ్తుంది, ఎటువంటి ఇష్యూస్ లేవు. సో రైతులు కూడా ఏంటి అంటే MRP ధర కంటే ఎక్కువ ధరకు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. యాజ్ వెల్ యాజ్ ఏదైనా సరే బండ్లింగ్ సిస్టమ్ కూడా లేదండి ఇప్పుడు. అంటే ఒకప్పుడు నానో యూరియా కొంటేనే ఇది అమ్ముతాము అన్నట్టుగా కొంతమంది రైతులకి ఈ రీటైలర్స్ చేసేవాళ్ళు, బట్ అలాంటి సిస్టమ్ కూడా ఇప్పుడు లేదు. సో ఇటువంటి ఏదైనా అపోహలు ఉన్నా లేదా ఎవరైనా రీటైలర్ దీనిపైన కొంచెం ప్రెషర్ చేస్తున్నా సరే కన్సర్న్ RSK అసిస్టెంట్కి మీరు కంప్లైంట్ చేయొచ్చు, వాళ్ళపైన కేసు మేము బుక్ చేస్తాము. సో దీనికి సంబంధించి ప్రతి రైతు కూడా అవేర్నెస్ ఉండాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.